గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ అండ్ మేడమ్స్. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి ఇవాళ ఒక చిన్న క్లాస్తో మీ ముందుకు వస్తున్నా. కాన్సెప్ట్ ఏంటంటే సిపాయిల తిరుగుబాటు ఏ ఏ ప్రాంతంలో జరిగింది, దాన్ని అణచివేసిన బ్రిటిష్ అధికారులు ఎవరు అన్నది కాన్సెప్ట్. ముందుగా ఢిల్లీ ప్రాంతాన్ని చూద్దామండి. ఢిల్లీని జనరల్ బక్త ఖాన్ ఆధ్వర్యంలో ఉండింది. ఆయన సిపాయిల తిరుగుబాటుకు ఢిల్లీలో నాయకత్వం వహించారు. అదే సమయానికి బ్రిటిష్ అధికారులు హడ్సన్, నికల్సన్, వీళ్ళిద్దరు బ్రిటిష్ అధికారులు. ఒరిజినల్గా జనరల్ బక్త ఖాన్ యొక్క ప్రొఫెషన్ ఏంటంటే బ్రిటిష్ ఆర్మీలో ఆయన సుబేదారు. బ్రిటిష్ ఆర్మీలో సుబేదారు ఉండి బ్రిటిష్ వాళ్ళ చట్టాలు, వాళ్ళ అరాచకాలు నచ్చక విసుగు చెంది ఎలాగైనా సరే ఈ దేశం నుంచి వాళ్ళని పంపించాలని చెప్పి ధైర్యం చేసి ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటు నాయకత్వం నుంచి తిరుగుబాటు చేశాడు. దాన్ని పరిశీలించిన బ్రిటిష్ ప్రభుత్వం నికల్సన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ చేతిలో ఈయన్ని చంపేయడం జరుగుతుంది. ఆయన చేతిలో మరణించడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కాన్పూర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అత్యధిక మంది బ్రిటిష్ అధికారులు చనిపోయిన ప్రాంతం కాన్పూర్. ఈ పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలండి. అత్యధిక మంది బ్రిటిష్ ఆఫీసర్లు చనిపోయిన ప్రాంతం కాన్పూర్. ఇక్కడ నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే నానాసాహెబ్. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఎవరున్నారంటే హేవ్లాక్ క్యాంపెల్ అన్నవాళ్ళు బ్రిటిష్ అధికారులు. నానాసాహెబ్ అసలు పేరు గోవింద దొండు పండిత్. నానాసాహెబ్ అసలు పేరు చాలా పోటీ పరీక్షల్లో అడిగారు, సరే మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈయనకి మరొక ప్రత్యేకత ఏంటంటే తనకు తాను పీష్వాగా ఈయన ప్రకటించుకున్నాడు. పీష్వా అంటే ప్రధానమంత్రి అని అర్థం అండి. ఇది ఎక్కడ వస్తుందంటే మహారాష్ట్ర పరిపాలనలో వస్తుంది. శివాజీ మహారాష్ట్ర ఉంది కదా, ఆ పరిపాలనలో పీష్వా అనేది అత్యున్నత పోస్ట్ అనమాట. రాజు తర్వాత పీష్వా అనేది ప్రధానమంత్రి. అలా తనకు తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు నానాసాహెబ్. అలాగే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు అత్యంత భయంకరంగా అరాచకంగా ఉన్నాయి, సూర్యకిరణాల్లాగా భారతదేశం మొత్తం కమ్ముకెళ్ళిపోయింది అని చెప్పి ఫ్రెంచ్ చక్రవర్తికి లేఖ రాశాడు నానాసాహెబ్. అది తెలిసి బ్రిటిష్ అధికారులు ఈయన అణచివేయాలని చెప్పి పన్నాగం పన్నారు. ఆ విషయం ఈయనకు తెలిసి ఈయన ఏం చేస్తాడంటే నేపాల్కు పారిపోతాడు. నేపాల్ పారిపోతే అక్కడ కూడా ఈయన వెంబడిస్తారు. చివరికి నేపాల్లోనే ఇతను మరణించడం జరుగుతుంది. ఇది కూడా ఒక బిట్ అండి. 1857 సిపాయిల తిరుగుబాటులో ఏ స్వతంత్ర సమరయోధుడు నేపాల్లో మరణించాడు లేదా నేపాల్కు పారిపోయాడు అని చాలాసార్లు ఏపీపీఎస్సీలో అడిగారు. సో ఇది కూడా ఒక బిట్ అండి. ఈ విధంగా మనకు ఢిల్లీ, కాన్పూర్ 2 ప్రాంతాలు జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎవరెవరు నాయకత్వం వహించారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరు అనేది నెక్స్ట్ క్లాస్లోకి వస్తున్నాను. సో నా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.